అందరికీ నమస్కారం అండి. ఒక దుర్మార్గమైన వ్యవస్థపై ఒక దుర్మార్గమైన సబరిస్టులపై నేను ఫైట్ చేయడం జరుగుతుంది. నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నేను ఉండి సబరిస్ట్ ఆఫీసులో నా భూములకు సంబంధించి ఒక ఫేక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయని తెలుసు. ఉండి మొగల్తూరు సబరిస్ట్ ఆఫీస్లోనే నా డాక్యుమెంట్స్ 100% ఇక్కడే ఉన్నాయి. ఇంకా వీళ్ళు అమాయకులు చేసి మమ్మల్ని మా ఆస్తులపై డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి మమ్మల్ని మభ్యపెట్టిస్తున్నారు. కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ ఇచ్చిన, జిల్లా రిజిస్టర్కి ఎండార్స్మెంట్ ఇచ్చిన, ఎవరికి ఎండార్స్మెంట్ ఇచ్చినా మా దగ్గర ఏమి లేవు, ఫ్యూచర్లో మేము చేయని చెప్పి ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. నేను ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. అంటే నేను స్టిల్ ఇప్పుడు వరకు టైము 6 అవుతుంది. నేను రాత్రి నుంచి నేను ఉండి సబరిస్ట్ ఆఫీస్లోనే అక్కడ కాపలాగా ఉండడం జరిగింది. రాత్రి పగలు కూడా ఆ ఉండి సబరిస్ట్ ఆఫీస్లోనే నేను అక్కడే వెయిట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఈ ఉండి సబరిస్ట్ సుధారాణి గారు, సీనియర్ అసిస్టెంట్ సరాబంధరాజు గారు, అలాగే మొగల్తూరు సబరిస్టర్ అయిన సబ్బిద శ్రీనివాస్ గారు చాలా జెన్యూన్ అయిన నాకు తెలుసు. అయినప్పటికీ నాకున్న ఇబ్బందుల వల్ల, నాకున్న పరిస్థితుల వల్ల, నాకున్న నాలెడ్జ్ వల్ల ఆ మొగల్తూరు సబరిస్ట్ ఆఫీసులో డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నాయని చెప్పి నాకు అనుమానం ఉంది. దయచేసి ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు చేస్తున్న డాక్యుమెంట్ మీరు చూడండి, అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది డాక్యుమెంట్. నాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది బంటుమిల్లి కోర్టు. అలాగే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓకి ఎటువంటి పట్టాదార పాస్బుక్లు చేయొద్దు, కోర్టులో ఉన్నాయి, కోర్టులో దావా తేలే వరకు ఎటువంటి పట్టాదార పాస్బుక్లు చేయదని చెప్పి హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. అసలు అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ నా పేర్లో ఉన్నాయి. అది ఏమి లేకుండా, వాళ్ళకి ఒక పేపర్ కూడా లేకుండా, ఒక ల్యాండ్ గ్రాబర్లకి ఏదో పొలిటికల్ నాయకులతో ఫోన్ చేసుకుని, అనగానే సత్యప్రసాద్ గారు తెలియకుండా ఒక సీసీతో ఫోన్ చేయించుకుని మీపై ఒత్తిడి చేయించి డాక్యుమెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నేను వామపక్షాలకి ఈ సబ్జెక్ట్ చెప్పాను, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మీలాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. సబరిస్ట్ ఆఫీసుల్లో జరుగుతున్న అక్రమాలు సామాన్యంగా చిన్న తప్పులు జరుగుతాయి. మరి ఇంత ఘోరంగా, ఇంత అడ్డుకోలంగా రిజిస్ట్రేషన్ ఏ స్టేట్లో కూడా చేయరు. అది ఎంత దుర్మార్గం అంటే, ఒక నలుగురు జీవితాలని, మా కుటుంబం నలుగురు జీవితాలని రోడ్డు పాలు చేసే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒకటి చెప్తున్నానండి, రిజిస్ట్రేషన్ కనుక అయిందంటే, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత చేస్తున్నాను, రిజిస్ట్రేషన్ కనుక అయిందంటే నేను కంపల్సరీగా మీ ఆఫీసు ముందే సూసైడ్ చేసుకుంటాను, నేను చచ్చిపోతానండి. ఇందులో అందరూ అసలు ఇంకా పొరపాటున కూడా వేరే మార్గం లేదు. నేను మీ ఆఫీసు ముందు దైవ సాక్షిగా ఎంత కష్టపడుతున్నాను నా కుటుంబం కోసం అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ ఆఫీస్ ముందు మీ పేరు రాసి, ఆ సీసీ పేరు రాసి, ఎవడైతే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ సీసీ పేరు రాసి, ఈ ల్యాండ్ గ్రాబర్ ప్లేస్ నిజంగా నేను చెప్తున్నాను, నా కుటుంబం సాక్షిగా చెప్తున్నాను, పాసిమోహన్తో నేను ఇప్పుడు దాకా ఇంటికి నా కుటుంబం సాక్షిగా చెప్తానండి, నేను నమ్మే దేవుడు సాక్షిగా చెప్తాను. మీ పేరు రాసి, రెవెన్యూ మినిస్టర్ గారు తెలియకుండా అతను మీకు ఫోన్ చేస్తున్న సీసీ గారి పేరు రాసి, నేను అతని గురించి వివరాలు కనుక్కున్నాను, అతను ఎంత కలుస్తున్నాడో నాకు తెలుసు. నేను అన్నీ సూసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఎవడు రిజిస్ట్రేషన్ చేయడం, ఏ స్టేట్లో కూడా, ఏ జిల్లాలో కూడా. ఒక ఉండి మొగల్తూరు సబరిస్ట్ ఆఫీసర్కి ఆ బ్యాడ్ నేమ్ ఉంది. వాస్తవాలే, బ్యాడ్ నేమ్ కాదు, వాస్తవంగా నిజంగా చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని చూసి భయపడతాను పరిస్థితి వచ్చింది.
ఎంతమంది ప్రసవం తీసుకొచ్చి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ వ్యవస్థను మట్టికి మీరు అక్కడ జరుగుతున్న అన్యాయాల మట్టికి కంపల్సరీ ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడతాయి. మీ తప్పులైనా బయటపడతాయి. ఇది చాలా తప్పు మీకు. ఎందుకంటే మీరు చేస్తున్న అన్యాయం నలుగురు జీవితాలు. సరాబంధరాజు గారు మీరు ఏదో ఎవరెవరి దగ్గర అంటున్నారంట ఈ ఆస్తులు పలానా వ్యక్తి ఇవి కావు, ఇతను కూడా అలాగే సృష్టించుకున్నాడని. చాలా తప్పు. మీరు సరాబంధరాజు గారు మీరు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. నేను నా ఆస్తులు కాకపోతే ఎంత ఫైట్ చేయను. నా తాత ముత్తాలు సంపాదించిన ఆస్తులు ఎవడో పోరంబోకులు వచ్చేసి ఎక్కడో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఏదో రకంగా చేయాలి, మా ఆస్తులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆటోమేటిక్ ద్వారా మా పేర్లు తొలగించి వాళ్ళ పేరు ఎక్కించుకోవాల్సి వస్తున్నారు. వారికి సపోర్ట్గా మీరు కానీ రిజిస్ట్రేషన్ చేస్తే ఇక ఆ భగవంతుడు మిమ్మల్ని నన్ను ఎవరు కాపాడలేరండి చెప్తున్నాను. నేను డిసైడ్ అయిపోయి కూర్చున్నాను, ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. 30 ఎకరం పొలం అన్యాయంగా సరాబంధరాజు గారు మీరు రిజిస్ట్రేషన్ చేస్తే 32 ఎకరం పొలం ఉండే, 2 ఎకరాలు కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే నేను చెప్తున్నా, నా కుటుంబం మీద మీరు ఏ ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే, మీరు ఏ ఆఫీసులో ఉన్నా సరే, నేను మీకు చెప్తున్నాను, మీ పేరు రాసి నా కుటుంబంతో వచ్చి వెంటనే పుల్లుమంతా మీ పేరు సూసైడ్ చేసుకుంటాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగే మొగలు సబ్ రిజిస్టర్ అయినా సరే 100% మీరు ఉండే ఆఫీస్లోనే డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నాయి. నాకు క్లారిటీ ఉంది, లేకపోతే ఇంత ఫైట్ చేయను. నిన్న నేను ప్రసవాలు తీసుకొచ్చి ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ జరుగుతున్న అక్రమాల అన్యాయాల గురించి నాతో పాటు కొంతమంది బాధితులు వచ్చి మా బాధ మా ఇబ్బంది మేము చెప్పుకుంటా ఉంటే ఆడెవడో 420 గాడు వచ్చి ఏదో పెద్ద ఏదో యాక్ట్ చేస్తున్నాడు. ఆడికి ఇవ్వాల్సిన విధంగా మేము ఇచ్చాం. అరే బాబు ఇది పద్ధతే, ఇది పరిస్థితి, నువ్వు కానీ ఏదైనా నాటకాలు వేస్తే ఫస్ట్ మొత్తం నువ్వు అవుతుందని చెప్పి వాడు జంప్ అయిపోయాడు. నేను ఒక్కడైతే చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీకు ఎంత ఫోర్స్ ఉన్నా, ఎన్ని రకాలుగా మీకు అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదని ఒకసారి ఆలోచించండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు నా కుటుంబానికి ఇది ఆస్తులు వీళ్ళవే, పక్కా వాళ్ళకి డాక్యుమెంట్స్ పక్కా వీళ్ళకే కలవు, అడగల్లో పాస్బుక్లు అన్ని రకాల వీళ్ళకు ఉన్నాయని చెప్పి వీళ్ళు అవతల వ్యక్తులు ఆస్తుల్లోకి రావడానికి వీలు లేదు అని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి మీరు పొరపాటున కూడా ఏ రిజిస్ట్రేషన్ చేయొద్దు. చేస్తే నేను మట్టికి దానికి పర్యవసనం వేరేగా చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నాను, నేనంత అమాయకుని కాదు, మీరు ఏదో చెప్తే వినే వ్యక్తిని కాదు. నాకున్న పరిజ్ఞానం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు ఏం చేస్తున్నారో, మీ పరిస్థితులు ఏంటో, మీ వ్యవహారాలు ఏంటో పూర్తిగా నాకు తెలుసు. అందుకే ఎంత ఫైట్ చేస్తున్నాను. మీరు చేస్తున్నారు, మీరు కమిట్ అయ్యారు. ఆ ల్యాండ్ గ్రాబర్లతో మీరు టచ్లో ఉన్నారు. ఎవరెవరితో మీకు ఎవరితో ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను నాకు తెలుసు. వాళ్ళెవరు మిమ్మల్ని కాపాడలేరండి. ఏదనుకుంటున్నారేమో, ఎవరో రెవెన్యూ మినిస్టర్ సీసీ ఫోన్ చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి డబ్బు ఇచ్చారో మీరు అనుకుంటున్నారేమో. పొరపాటున చెప్తున్నానండి, భగవంతుడు శాస్త్రి చెప్తాను, మిమ్మల్ని వాళ్ళెవరు కాపాడలేరు. అదైతే వాస్తవం, అదైతే పక్కా వాస్తవం అండి. మిమ్మల్ని ఎవరు భగవంతుడు నా డాక్యుమెంట్ అయిన తెల్లారి మీ పరిస్థితులు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అయినా కాకపోయినా ఎథిక్స్ కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి మనిషి. మన కుటుంబం, మనం ఏ పని చేస్తారో మన కుటుంబం చేస్తాం, మన పిల్లల కోసం చేస్తాం. నిజంగా మా ఉసులు తగులుతాయండి. మేము ఎంత కష్టపడుతున్నామని చెప్తాం భగవంతుడు తెలుసు. ఎవరు చేసినా సర్వనాశనం అయిపోతారు. పిల్ల పాపలతో చెప్తున్నాను, నేను శపిస్తున్నాను. నా కుటుంబం విషయంలో, నా పొలం విషయంలో ఎవడు ఏ రిజిస్ట్రేషన్ చేసినా సరే నా ఉసురు తగులుతుంది, నా కుటుంబం ఉసురు తగులుతుంది. చాలా అన్యాయం అయిపోతారు మీరు. జీవితంలో పైకి ఎదగరు మీ కుటుంబం.
ఆ పరిస్థితి వచ్చేది. నేను చెప్తున్నానండి, నేను డైలీ హోమాలు నేను ప్రతినిత్యం గుడికి వెళ్తాను, హోమాలు చేయించుకుంటాను. ఇలాగే మొగల్తో సభ్యుడు వీరభద్రం ఇలాగే పేటర్ అయ్యాడు. ఏమైంది అతని పరిస్థితి? ఉద్యోగం వస్తానుకున్నాను, అతను పొరపాటున కూడా రానము, హైకోర్టులో పిల్లేసాను అతని మీద. నేను పొరపాటున కూడా అతనికి ఉద్యోగం రానవను. అవసరం ఎంతైనా ఖర్చు పెట్టి కెపాసిటీ నాకు ఉంది, ఖర్చు పెడతాను. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఈ రిజిస్ట్రేషన్ అమలు చుట్టూ తిరగడం, అక్కడే పడుకోవడం, అక్కడే నిద్రించడం. మీరు ఈ పొరపాటున రిజిస్ట్రేషన్ చేస్తే నేను నా కుటుంబంతో సహా మీ ఆఫీస్ ముందు చేతమని చేసుకుంటాను. ఇదేదో వాస్తవం. నేను ఈ వీడియో ప్రతి వ్యక్తికి షేర్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో పెడుతున్నాను. ఈ ఉండి సబ్ రిజిస్టర్లో జరుగుతున్న అక్రమాల గురించి నేను ప్రజల ముందు ఉంచుతున్నాను. నేను ఈ రోజు నుంచి ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్లో కానీ ఉండి సబ్ రిజిస్టర్లో కానీ జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి మన స్టేట్లో తెలిసేలాగా నేను చేస్తున్నాను. మిగిలిన ప్రాపర్టీస్ గురించి నాకు అనవసరం. నా ఆస్తి నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, నా ఆస్తిని అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి, ఇల్లీగల్గా ఎటువంటి అడగల పేరు లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టి, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన భూమిని మీరు చాలా దుర్మార్గంగా రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి నేను మీపై ఫైట్ చేస్తాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది నలుగురితో పాటు ఒక 4 ఫ్యామిలీల కుటుంబాలు ఈ జీవితాల యొక్క విషయం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా మీతో పాటు మేము ఇబ్బంది పడిపోతాం. సలాబంధరాజు గారికి, సుధారాణి గారికి, అలాగే సబిలి శ్రీనివాస్ గారికి నేను ఈ విషయంపై నాకు క్లారిటీ ఉంది. అది మీకు కూడా తెలుసు నేను ఎందుకు ఫైట్ చేస్తున్నాను అనేది. ప్రతి పొలిటికల్ నాయకులు మన వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి పొలిటికల్ నాయకుడిని నేను కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది. ప్రతి నాయకుడికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. పేరున నేను వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంపీలకి, బీజేపీ ఎంపీలకి కానీ, నెక్స్ట్ పాలకొల్లు మినిస్టర్ నిమ్మల రామనారాయణ కానీ, అలాగే భీమవరం ఎమ్మెల్యే గారు కానీ, అలాగే వామపక్షాలు కానీ అందరికి కూడా మేము ఈ నిన్న మొత్తం అందరికీ చెప్పడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో, ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా ఆస్తులపై డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అడంగల్లో పాస్బుక్లు మా పేర్లు ఉన్నాయి, అయినప్పటికీ మా భూముల్ని దొంగచాటుకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి నేను అందరికి కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రెస్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, అలా ఎంతమంది మేనేజ్ చేస్తారండి? నిజాన్ని కూడా ఎన్నాళ్ళు దాస్తారు నిజాన్ని? ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడే ప్రసక్తి ఉంటుంది. బయటపడినప్పుడు మా దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అదొకటి గమనించుకోండి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా అంటే చాలా జీవితంలో కోలుకోలేని పరిస్థితి వస్తారు ఆ రిజిస్ట్రేషన్ చేస్తే. మీరు అర్థం చేసుకోండి. పొరపాటున ఆ డాక్యుమెంట్ చేయొద్దు. సబి శ్రీనివాస్ గారు కానీ, అలాగే సరాబంధరాజు గారు కానీ నేను మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను, నాకు హెల్ప్ చేయండి. నా ఇబ్బంది నా కష్టం అర్థం చేసుకోండి. నేను ఎంత కష్టపడతాను అర్థం చేసుకోండి. నేను చచ్చిపోతానండి నిజంగా కూడా. నేను ఒకసారి దయచేసి ప్లీజ్, 100% మీకు తెలుసు డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నాయి, నాకు కూడా క్లారిటీ ఉంది. అయినా నేను ఏనాడు కూడా మిమ్మల్ని దురుసుగా ఎప్పుడు ప్రవర్తించలేదు. నేను రిక్వెస్ట్ చేసుకుంటాను వచ్చాను మిమ్మల్ని ఇప్పుడు దాకా. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు తీసుకున్న నిర్ణయంపై మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్.